హాయ్ అండి. మొన్న నల్లపోచమ్మ కాడికి వెళ్ళామని చెప్పాను కదా! అదేనండి వీడియో. మొన్న కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను కానీ లాంగ్ వీడియో పెట్టలేదు. ఇవాళైతే పెడుతున్నాను లాంగ్ వీడియో. అసలు నా ఫోన్‌లో తీయలేదండి ఈ వీడియో. మా తమ్ముని ఫోన్‌లో తీశాను. నా ఫోన్‌లో స్టోరేజ్ ఫుల్‌గా అయిపోతుంది. కొన్ని పాత వీడియోలు కొన్ని ఉంటే అవి డిలీట్ చేయాలనుకుంటున్నాను కానీ చేయట్లేదు. నేను వెళ్ళేసరికైతే మమ్మీ బోనాలైతే అండి రెడీ పెట్టిందండి. పోచమ్మ కాడ యాటను కోసినప్పుడు కంపల్సరీ బోనాలైతే చేయాలి. 2 బోనాలైతే అమ్మ చేసి పెట్టింది. ఒకటేమో నేను ఎత్తుకున్నా, ఒకటేమో మమ్మీ ఎత్తుకుంది. మీకు షార్ట్ వీడియోలో కూడా చూపించాను కదా! అయితే మొన్న తమ్మునికైతే కొంచెం హెల్త్ బాగలేకుంటే ఇట్లా అల్లు పట్టిస్తారు మా సైడ్ అయితే. అలా అల్లు పట్టిస్తే మాత్రం నల్లపోచమ్మ అని వచ్చింది. మొక్కంగానే తక్కువైందండి. చాలా మహిమగల తల్లి. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. ఇట్లా తమ్మునికి కొంచెం కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఒక 40,000-50,000 అయితే హాస్పిటల్లో కొంటే అయిపోయాయండి. అస్సలు తక్కువ కాలేదు. మళ్ళీ పోచమ్మ తల్లికి అల్లు పట్టిస్తే నల్లపోచమ్మ అని వస్తే నల్లపోచమ్మ తల్లికి అయితే మమ్మీ మొక్కంగానే నెక్స్ట్ డే నుంచేలా తగ్గింది. అందుకని మమ్మీ అయితే యాటను కోస్తా అని మొక్కింది. ఇక్కడ అమ్మవారికి కంపల్సరీ యాటను కోసుకోవచ్చు, కోళ్ళను కోసుకోవచ్చు. అమ్మవారు మహిమగల దేవుడు అంటే నేను చిన్నప్పటి నుంచేలి మా అమ్మమ్మ వాళ్ళకైతే ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తారండి. అప్పుడైతే ఎడ్ల బండి కట్టుకొని వచ్చేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా తాత అయితే ఎడ్ల బండి కట్టుకొని ఆ బండిలో అన్ని కోళ్ళను పట్టుకొని వచ్చి అమ్మవారికి కోళ్ళను కోసుకొని బోనం సమర్పించుకొని తిని సాయంత్రం అయితే వెళ్ళేవాళ్ళం. తర్వాత కొంచెం మా మామయ్యలు ట్రాక్టర్ కొనుక్కున్న తర్వాత మా మామయ్యలు ట్రాక్టర్లలో వచ్చేవాళ్ళు. అప్పుడు కూడా నేను చిన్నగానే ఉన్నా. అప్పుడు కూడా ట్రాక్టర్లో వచ్చినాం. ఎన్నో రోజుల నుంచి మహిమగల దేవత. అమ్మమ్మ వాళ్ళ సైడ్ కాకుండా మా అత్తగారి సైడు వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఇప్పుడు మేము అమ్మ వాళ్ళు అయితే దేవుణ్ణి చేసుకున్నారు కదా, మేమైతే ఇంతమంది వచ్చేసాం కదా, మేమేమన్నా కోరిక కోరుకున్నా కూడా మేము కూడా వచ్చి ఆడ ఆటను కోసుకొని పండుగ చేసుకున్నాం. అట్లా చాలామంది అమ్మవారు బాగా ఫేమస్ అయింది. చాలామంది వచ్చి కూడా పండుగలు చేసుకుంటారు. మొత్తానికైతే పసుపు కుంకుమ అయితే పెట్టుకొని ఈ ఆటకైతే పూలదండలు వేపాకులు అన్నీ రెడీ చేసి పెట్టింది. మమ్మీ అయితే దేవుని విషయంలో మాత్రం అన్ని పువ్వులు ఇవైతే కరెక్ట్గా పెడుతుంది. మీకు మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పూజ వీడియోస్ చెప్పాను కదా, పూలల్లో రోజు పువ్వులు పెట్టండి అయితే దేవునికి పూజ చేయది. నేను ఎత్తుకోను మమ్మీ పోనం అని అంటే కంపల్సరీ నువ్వే ఎత్తుకోవాలని అయితే మా మమ్మీ నాకైతే ఆర్డర్ వేసింది. కొన్ని విషయాలలో మా అమ్మ అంటే నాకు భయమే వేస్తుంది. మా అమ్మ చెప్పిన మాట కంపల్సరీ వినాల్సిందే. ఇప్పటికైనా కూడా నాకు ఒక పాప, నాకు ఒక బాబు, మా పిల్లలు నా ఎత్తి విరిగినా కూడా కొన్ని మమ్మీ మాటకైతే నేను గౌరవిస్తాను. కొన్ని విషయాలు అయితే కంపల్సరీ నువ్వే చెయ్యాలి అన్నట్టుగానే మాట్లాడుతుంది. పెద్దమ్మ ఎత్తుకుంటుంది మమ్మీ అని అంటే వద్దు నువ్వే ఎత్తుకోవాలి కంపల్సరీ అని అంటే సరే అని ఎత్తుకున్నాను. నాకు కొంచెం బోనం ఎత్తుకున్నాడు భయమే. అలా అని భయం అనుకుంటేనే ఎన్నో బోనాలు ఎత్తుకున్నా. మా ఇంటి దగ్గర మొన్న దీపావళికి కూడా బోనాలు చేశాను. ఆ వీడియోస్ కూడా షార్ట్స్లో పెట్టాను. చూసారా మీరు? చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో షార్ట్స్లలో ఉంటుంది. లాంగ్ వీడియో అయితే తీయలేకపోయానప్పుడు. అప్పుడైతే దీపావళి ఫుల్ పని. ఇదేమో ఈ గుళ్ళో ఇట్లా కడతారండి, చిలుకలు అంటారు. చిలుకలు అయితే చాలా ఫేమస్ అమ్మవారికి. నల్లపోచమ్మ తల్లి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో నా చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసిన సంది అమ్మవారైతే ఉంటుంది. తమ్ముడు పక్కననేమో బామ్మర్ది. మా బామ్మర్దిని వరకు ఒక వీడియోలో కూడా చూపించాను. నాకు చింతపలక పండు తెచ్చిండు, కంకులు తెచ్చిండు, ఏం కావాలన్నా వాడు అవన్నీ తెస్తాడు. మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాడిని అత్తమ్మని అయితే చూపించాను కదా. 5 అయితే బియ్యం పోసామండి. మమ్మీ, నేను, అత్తమ్మ, పెద్దమ్మ 4 పోసాము. ఇంకొకసారి అమ్మ పోసింది. 5 అయితే అమ్మకైతే పూలు, చీరె, గాజులు, బియ్యము, ఓడి బియ్యం అయితే కంపల్సరీ పోయాలి. పసుపు కుంకుమతోటి అమ్మవారికి అన్నీ మొక్కుకొని అమ్మ అయితే వెండి కళ్ళను అయితే చేయించింది అమ్మవారికి. కళ్ళు అంటే ఇష్టం అమ్మవారికి, పోచమ్మ తల్లికి. పోచమ్మ అంటే వేరు, నల్లపోచమ్మ అంటే వేరండి. నల్లపోచమ్మ తల్లికి అయితే ఇష్టం. కళ్ళు చేయించింది. అన్నీ సమర్పించుకొని పక్కన ఎల్లమ్మ తల్లి ఉంది. ఎల్లమ్మ తల్లికి కూడా బియ్యం పోసుకొని యాటను కోసుకొని అయితే వచ్చేసామండి. వచ్చేసి అందరం అక్కడైతే అన్ని చింత చెట్లు ఉంటాయి. చింత చెట్ల కిందనే వంట చేసుకొని తిని మస్తు
మస్తు ఎంజాయ్ చేస్తాము. ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అయితే పక్కన ఎల్లమ్మ తల్లి అని చెప్పాను కదా, ఎల్లమ్మ తల్లికి కూడా బియ్యం పోసింది మమ్మీ. 5 పోసాము. ఎల్లమ్మ తల్లికి కూడా బ్లౌజ్ పీసెస్ వేసి బియ్యం అయితే పోసింది. ఏ అమ్మవారికైనా పసుపు కుంకుమలు ఓడి బియ్యం అయితే కంపల్సరీ పోస్తామండి మా సైడు. మీరు ఎలా చేస్తారు? మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేస్తేనే కదండి నాకు కూడా ఇంకొక వీడియో చేయాలైతే అనిపిస్తుంది. ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ అందరినీ వేడుకుంటున్నాను, ఒక లైక్ అయితే చేయండి, సరేనా? ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నగా ఇంత ఉండే గుడి ఇప్పుడైతే ఇంకా కొంచెం ముందుకైతే పెంచి ముందు స్లాబ్ అయితే వేశారు. బోనాలు అయితే ఎత్తుకెళ్ళాం కదా, ఎత్తుకెళ్ళాక అక్కడ అమ్మవారి ముందైతే పెట్టేసి మనం దీపాలు అయితే కింద పెట్టేసేయాలి. లోపల అన్నము ఒక దాంట్లోనేమో బెల్లపన్నము, ఒక దాంట్లోనేమో పసుపన్నం అయితే వండుతాము. నైవేద్యంగా మూతకాకులలో అయితే పెట్టి అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించుకోవాలి. ఈ ఆటకైతే కళ్ళు వాటరు అన్నీ తాగిపిస్తారు. అమ్మవారి జడిత కూడా మంచిగా ఇచ్చింది చూడండి. ఇలానే చూడండి ఇప్పుడు ఎలా జడితిస్తుందో మేక, అలా ఇస్తేనే అమ్మవారి ముందటిని జడతపడతారు. మేమైతే జడతపట్టుడని అంటాము, మీ సైడ్ ఏమంటారో చూసారా? అలా కొంచెం ఆగండి, ఇస్తుంది. ఇట్లనే చూడండి, ఇలా వేయాలి జడిత. మొత్తము జడితిస్తేనే అమ్మవారికి అయితే యాటనకు వస్తారు. జడితి అని అయితే కొయ్యరు, జడితి ఇచ్చినాకనే కోస్తారు. కోసాక అక్కడ మటన్ గిట్ల అన్నీ కొట్టుకొచ్చినాక అయితే అందరం కూర్చొని మంచిగా బగారా అయితే వేసిర్రు. నేనైతే వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. మమ్మీ, పెద్దమ్మ, అత్తమ్మ, పెద్దనాన్న, మా బామ్మర్ది వీళ్ళందరూ అయితే తలో పని అయితే చేశారు. నేను కూడా కొన్ని పనులు చేశాను. కూర్చొని అది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ అయితే కొన్ని అత్తమ్మ కట్ చేస్తా ఉంటే అత్తమ్మకైతే ఇచ్చాను. మా పెద్దమ్మలు అయితే కొద్దిసేపు ఆడ పడుకున్నారు కూడా. చల్లటి వాతావరణం, మంచి వాతావరణం బాగుంటుందండి. ఎప్పుడు వెళ్ళినా కూడా మస్తు మంచిగా అనిపిస్తుంది. మా మామయ్యలు, మా పెద్దమ్మలు, మా అమ్మమ్మ తరపున వాళ్ళ నుంచి వెళ్ళి, ఇప్పుడు మా అత్తమ్మ తరపున వాళ్ళ నుంచి వెళ్ళి కూడా అందరూ అమ్మవారి దగ్గరికి వస్తారండి. అన్నీ కోచుకొని ఇట్లా ఇవన్నీ పెట్టుకొని చికెన్ వండుకున్నాము. మటను ఇప్పుడు చూపించిన యాటను చూడండి, యాట కట్ చేసి మటన్ వండుకున్నాము. బోటి వండుకున్నాము, తలకాయ వండుకున్నాము. 4 వండుకొని మంచిగా థమ్స్అప్లు అన్నీ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. పక్కన చూసారా, అగ చూడండి పక్కన కూడా చాలామంది వచ్చేసారు. లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా కిట్టి పార్టీస్ అవన్నీ చేసుకుంటారు చూడండి. ఇట్లా అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ చెట్ల కింద కూడా చేసుకుంటారు. అందరు కార్లల్లో, బండ్లల్లో, ట్రాక్టర్లలో అయితే వస్తారండి. చాలామంది పట్నాలు కూడా వేస్తారు. పట్నాలు ఉన్న వాళ్ళు కూడా పట్నాలు వేస్తారు. చూసారా అటు సైడ్ ఎంతమంది ఉన్నారో, ఇటు సైడ్ ఎంతమంది ఉన్నారో, ఇలానే చాలామంది ఉంటారు. ఒక్కొక్కసారి అయితే ప్లేస్ కూడా దొరకదండి. మొన్న దసరా తెల్లారైతే మా అన్న వాళ్ళు వెళ్ళారు, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. మా అన్న అయితే వెళ్ళిండు. అప్పుడైతే అసలు ప్లేస్ అయితే దొరకలేదట. అప్పుడు హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ వచ్చినప్పుడు అయితే చాలామంది వస్తారు. మా అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు మటన్ అయితే పొయ్యి మీద వేశారు. పొయ్యి మీద వేసి కలుపుతారు. అంత మంచిగా దగ్గరికే వండుకున్నామండి. సూప్ ఏమి ఎక్కువ పెట్టుకోలే, మేమే కదా. చాలా బాగా చేశారు. వంటలు కూడా చాలా టేస్ట్గా వచ్చాయి. తలో చేయి వేశారు. సూపర్ టేస్ట్గా అయితే వచ్చాయి వంటలు కూడా. పోయినందుకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మంచిగా ఎంజాయ్ చేసాము. అన్ని వంటలు అయిపోయేసరికి అయితే ఇంకా చుట్టాలు అయితే అందరూ వచ్చేసారు. లాస్ట్లో ఒకటి తినేటప్పుడు వీడియో చూపిస్తారు చూడండి. చాలా ఎంజాయ్ అయితే అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం అయితే వచ్చేసి అందరం కూర్చొని, లేడీస్ ఏమో ఒక సైడ్ కూర్చున్నాము, జెంట్స్ ఏమో ఒక పక్క కూర్చొని తినేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తే అనేది కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి. మా బావలు అయితే వచ్చారు, మా మామయ్యలు, మా పెద్దమ్మ, మా అక్కలు అందరూ వచ్చారు. అందరితోటి ఫుల్ ఎంజాయ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.